ఏడాది ఉచిత చేపపిల్లల కొనుగోలుకు ప్రతి మత్స్యకార సొసైటీ ఖాతాలో నగదు జమ చేయాలని తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం నాయకులు తేలు ఇస్తారి పడిగ ప్రశాంత్ డిమాండ్ చేశారు. మత్స్యకారుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ నెల 20న సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించతలపెట్టిన ఆందోళన కార్యక్రమ వాల్ పోస్టర్ను సిద్దిపేట చేపల మార్కెట్లో సంఘం నాయకులు ఆవిష్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో మత్స్యకారులకు అమలుపరిచిన ఉచిత చేప రొయ్య పిల్లల పథకాన్ని రద్దు చేయవద్దన్నారు. పెండింగ్లో ఉన్న 986 మంది మరణించిన మత్స్య కార్మికులకు ఎక్స్ గ్రేషియా వెంటనే చెల్లించాలని కోరారు. అలాగే మత్స్యకారుల జీవిత భద్రత కోసం 20 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పెంచాలన్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 20న సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించతలపెట్టిన ఆందోళన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సొసైటీలో మత్స్యకారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం నాయకులు సుధాకర్, ఉప్పలయ్య, గణేష్ పాల్గొన్నారు. 20వ తారీఖు నాడు కలెక్టర్ ఆఫీస్ ముందట మత్స్యకారుల సమస్యలపై మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలకు బదులుగా మత్స్య సొసైటీ అకౌంట్లలో నగదు జమ చేయాలని మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం సిద్దిపేట జిల్లా కమిటీ నుండి పిలుపు ఇవ్వడం జరిగింది. రేపు 20వ తారీఖు నాడు కలెక్టర్ ఆఫీస్ ముందట పెద్ద ఎత్తున జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ ఐక్యం చేసి పోరాటాలకు ధర్నాకు సిద్ధం చేయడం జరుగుతుంది. ఈరోజు సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి మల్లన్న సాగర్ దగ్గర చేపపిల్లల కేంద్రం కోసం 50 ఎకరాల భూమిని కేటాయించారు. దాన్ని ఇప్పటి వరకు మత్స్యకారులకు కేటాయించిన భూమిలో ఎలాంటి లబ్ధి లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఇక్కడ మన చేపపిల్లల కేంద్రం ఉన్నట్టుగా సిద్దిపేట జిల్లా ఉన్నది, కానీ అది కూడా శిథిలావస్థలో ఉన్నది. ఇప్పటికైనా చేపపిల్లలకు సంబంధించిన ఉత్పత్తి కేంద్రాలను పునరాభివృద్ధి చేసి మత్స్యకారుల సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని 20వ తారీఖు నాడు ధర్నా చేపట్టడం జరిగింది. దీన్ని విజయవంతం చేయాలని మత్స్యకారులకు పిలుపునివ్వడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ చేపల మార్కెట్లో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారుల సమస్యలపైన వాల్ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 15వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి ఈ నెల 20వ తారీఖు నాడు సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరేట్ ఆఫీస్ ముందట మరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులను సమీకరించి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెండింగ్లో ఉన్నటువంటి మరణించినటువంటి మత్స్యకార కుటుంబాలకు ఇప్పటివరకు నష్టపరిహారం ఇవ్వనటువంటి పరిస్థితి. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉన్ననాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలు ఇచ్చినారు, అదేవిధంగా వాహనాలు ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మత్స్యకారులకు ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదు, ఉచిత చేప పిల్లలు ఇవ్వడం లేదు, అదేవిధంగా చనిపోయినటువంటి కుటుంబాలకు ఇన్సూరెన్స్లు ఇవ్వడం లేదు, వాహనాలు ఇవ్వడం లేదు. అంతేకాకుండా ఈ సిద్దిపేట జిల్లాలో మరి ఏదైతే చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం మన ఇక్కడ శనిగరం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి, దాన్ని కనుక ఒకసారి చూసుకున్నట్లయితే అది పూర్తి స్థాయిలో శిథిలావస్థలో ఉన్నటువంటి పరిస్థితి. మరి మత్స్యశాఖ మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మరి మత్స్య రంగానికి ఇప్పటి వరకు నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా మల్లన్న సాగర్ దగ్గర ఉన్నటువంటి 50 ఎకరాల మత్స్యశాఖకు సంబంధించిన కేటాయించినటువంటి భూమిలో ఇప్పటి వరకు ఎలాంటి పనులు ప్రారంభించడం లేదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మరి పెద్ద ఎత్తున వేలాది మందిని సమీకరించి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అది కనుక ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి యంత్రాంగం స్పందించకపోతే రానున్న రోజులలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.